ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని మాట మనం వినబోతున్నాం. దేవుని సన్నిధి మన మధ్య దిగి రాబోతూ ఉన్నది. ఆయన మాట మనం బ్రతికించబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాట వింటున్నటువంటి నీ జీవితం దేవుడు సరి చేయబోతూ ఉన్నాడు. ఈరోజు ఒక అద్భుతమైన కార్యం ప్రభు చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసురాజా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని మహిమపరుస్తున్నాము తండ్రి. మా మధ్యలో సంచరించమడుగుచున్నాము తండ్రి. ఆకాశము తెరవబడును గాక తండ్రి. మీ వాక్కు ప్రతి బిడ్డను దర్శించును గాక. అయా మీకు స్తోత్రం. నిరాశన ప్రతి బిడ్డను లేవనెత్తును గాక. సమాధానముతో నింపును గాక తండ్రి. కృంగిన ప్రతి హృదయము యేసు నామమున తెప్పరిల్లును గాక తండ్రి. మీ మాట అలసిన వారిని ఓదార్చును గాక తండ్రి. ఊరడించును గాక తండ్రి. మీ సమృద్ధి దిగివచ్చును గాక. మీ అభిషేకము దిగివచ్చును గాక. మీ కృపతోడిచ్చి నడిపించి బలపడి సాయించండి. యేసయ్యా మీరు లేవనెత్తండి. యేసయ్యా మీరు సంధించండి. యేసయ్యా బ్రతికించండి. యేసయ్యా మీ కృపతో నిలబెట్టండి తండ్రి. నాయన మీ సహాయకరస్తమన చాపి నడిపించి బలపడి స్థిరపరచమని, సహాయించమని, దయ చూపించి అభిషేకించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటాం. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కానుకకి ఎంత గొప్ప విలువ ఉందో చెప్పాలనుకుంటున్నాను. చాటున ఇచ్చిన బహుమానమును కోపాన్ని చల్లారుస్తుంది. ఒడిలో ఉంచినటువంటి బహుమానం మహాక్రోధమును. మహాక్రోధం అంటే తెలుసా? అదొక పెద్ద ప్రవాహం. కోపం అనేది ఒక ప్రవాహం. దాన్ని ఎవరు అడ్డుకట్టవేయలేరు. కోపం వచ్చిందంటే ఎవరు ఆపలేరు. కానీ ఏది ఆపుతుంది అంటే ఒడిలో ఉంచిన బహుమానం ఆ కోపాన్ని చల్లారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మీకు ఒక గొప్ప సుబుద్ధి గల స్త్రీని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆమె ఎవరు అంటే అబీగయేల్. అబీగయేల్ ఒక మొరటువాని భార్య, నాబాల్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క భార్య. ఆమె చాలా సుబుద్ధి కలిగింది, రూపసి, అందమైనది. సో అటువంటి ఆమెకు ఒక రోజున ఆమె పంట పండింది, గొర్రెబొచ్చు కత్తిరించారు. ఆమె దాన్ని సర్దుకుంటున్న టైంలో ఒక పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మగారు, 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 అమ్మగారు అనుకుంటూ వచ్చాడు. ఏంటయ్యా ఏమైంది, అంత కంగారుగా ఉన్నావు ఏంటి అంటే, అమ్మా అన్నంత పని జరిగిపోయిందమ్మా, దావీదు వచ్చేస్తున్నాడమ్మా, చంపేయడానికి వచ్చేస్తున్నాడమ్మా, కత్తులు తీసుకొని వచ్చేస్తున్నాడమ్మా, తన పరివారంతో వచ్చేస్తున్నాడమ్మా, రోషముతోటి పగతో బుస్సలు కొడుతూ వస్తున్నాడమ్మా అని చెప్పినప్పుడు, ఎవరయ్యా అసలు దావీదు ఎవరు, మన మీదకి ఎందుకు వస్తున్నాడంటే, అమ్మా దావీదు చాలా మంచోడమ్మా, దావీదు మన యొక్క మందలు కాసేటప్పుడు ఆ కర్మేల్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రాకారలాగా ఉండి మన మందలను కాపాడాడమ్మా. అంతేకాదు అతడు చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడమ్మా, మనకి ఏ హాని చేయలేదు, ఎవ్వరు హాని చేయకుండా ఒక ప్రాకారలాగా ఉన్నాడమ్మా. అయితే అతనికి భోజనం లేక ఒక రోజున తన పరివారాన్ని పంపించి కాస్త భోజనం పెట్టమని అడిగాడమ్మా. నీ భర్త గారు మన యజమానుడు దావీదు ఎవరు, యెషై కుమారుడు ఎవడు, తన యొక్క యజమానుని విడిచిపెట్టి తిరిగేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, దిక్కులేనటువంటి వాళ్ళు, వాళ్ళకి నేను పెట్టడం ఏంటి, నా కష్టార్జిత నేను పెట్టడం ఏంటి, పెట్టను పో అని చెప్పేసి తిరస్కరించాడమ్మా. ఈ మాట విన్నప్పుడు దావీదు చాలా కోపంతో రగిలిపోయి వస్తున్నాడమ్మా. నాబాలు ఇంటిలో మగవాడు అక్కడ ఉండకూడదని శపథం చేసి మరీ వస్తున్నాడమ్మా. దావీదు ఎటువంటి వాడు తెలుసా? చిన్న వయసులో 17 సంవత్సరాల వయసులో సింహంతో పోరాడి గెలిచినటువంటి వాడు, మహావీరుడైనటువంటి గొలియాతుని గెలిచినటువంటి వాడు, ఎన్నో యుద్ధాలు చేసినటువంటి వాడమ్మా. అతను ప్రతిమ బూనాడు అంటే ఇంకా తిరుగులేదు, భయంకరంగా వేటాడతాడు. ఆయన అనుకున్నంత పని చేస్తాడమ్మా. ఇప్పుడు ఏదో ఒకటి పరిష్కారం చేయమ్మా, నువ్వు ఆలోచించుకోమ్మా, తొందరగా ఏదో ఒకటి డెసిషన్ తీసుకోమ్మా అని చెప్పాడు. పంట పండిన సంతోషంలో దాన్ని సర్దుకుంటూ ఆనందంగా ఈ వచ్చిన పంటను ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలని ఆమె ఆలోచిస్తూ ఉంటే అనుకున్నటువంటి భయంకరమైన యుద్ధం వార్త తెలిసింది. ఇంకోళ్ళైతే ఏం చేస్తారు, మనకేం తక్కువరా, ఆఫ్టర్ ఆల్ వాడికి అంత ఉంటే మనకెంత ఉండాలి, మన భాగ్యవంతులం, కర్మేలు ప్రాంతంలో మహా ఉన్నతమైనటువంటి వాళ్ళు, వేలాది మందలు కలిగినటువంటి వాళ్ళు, వందల కొద్ది పనివారు ఉన్నారు, కత్తి పట్టుకోండి, మీరు కూడా యుద్ధాన్ని రెడీగా అండి, అవసరమైతే పక్క రాజుని పిలిపించండి, పక్కన వాళ్ళ సైన్యాన్ని తీసుకోండి, ఊరి వాళ్ళని తీసుకోండి, ఎట్ట చంపుతారో చూద్దాం, మనమేంటి వాళ్ళకి పెట్టేదేంటి, మనకేం అవసరం, భోజనం పెట్టినంత మాత్రాన లేస్తాడా పైకి, భోజనం పెట్టినంత మాత్రాన చంపుతాడా అని చెప్పేసి, లేవండ్రా మీరు కూడా కత్తి తీసుకుంటారా అని చెప్పొచ్చు. కానీ ఆమె ఒకటే మాట అంది, ఏంటో తెలుసా, అర్జెంటుగా భోజనం సిద్ధపరచండి అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేటలు తీసుకొచ్చి వధించి వాటిని వేయించి ద్రాక్ష ఆడలు, ద్రాక్ష రసము తిత్తులు,
అంజూరు పాడాలు, భోజనం అన్నీ సిద్ధం చేసింది. ముందు వాటిని గాడిదల వేసి పంపించేసింది. ప్రియ దేవుని బిడ్డ, గాడిదల వేసి పంపించిన తర్వాత దావీదు ఆ పొలిమేరలోకి వచ్చినప్పుడు ముందుగా ఈ బహుమానాలు వెళ్ళాయి. ఆ తర్వాత ఆమె వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తుంది ఆయన ముందు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 19 చదువుతున్నాను చూడండి. మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధబం మీద ఎక్కి పర్వతపు లోయల్లోనికి పోవుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా అరణ్యములో తన ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వానిలో ఒక మగ పిల్లవానినైనను తెల్లవారినప్పుడు నేను ఉండనీయను, లేదా దేవుడు నాకు మరి గొప్ప అపాయము దావీదు శత్రులకు కలుగ చేయునుగా కానీ ప్రమాణం చేసి ఉండెను. అబీగయేల్ దావీదును కనుగొని గార్ధబం నుండి కిందికి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొనెను. నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలను నేను చెప్పు మాటలు ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమునకు సూచించున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించినన్న మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణం చేయుచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఈమె దావీదుకు ఎదురుగా వెళ్ళింది. నిజానికి ఈమె భాగ్యవంతురాలి భార్య కదా, ఆస్తి ఉన్నటువంటి ఆమె, ఎంతో అంతస్తు కలిగినటువంటి ఆమె. దావీదు చూస్తే పూట భోజనం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఈమె సవాల్ చేసి చెప్పొచ్చు, పదండి మనం కూడా యుద్ధానికి వెళ్దాం, ఎట్లా చంపుతాడో చూద్దాం, ఏం చేస్తాడో చూద్దాం పదండి అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఆమె ఏం చేస్తుందంటే బహుమానం తీసుకొని వెళతాం. అతను అడిగింది కొంచెమే అయితే అతనికి ఇంకా ఎక్కువ తీసుకొని వెళతాం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. ఈమె సమాధానంగా వెళుతుంది. ఎందుకంటే అవతలి వ్యక్తి ఆకలితో ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆకలితో ఉన్న వ్యక్తిని ఎప్పుడు కూడా మనం కోపంతో డీల్ చేయకూడదు. భర్త కూడా బయటికి వెళ్ళి ఆకలితో వచ్చినప్పుడు అప్పుడేమి నువ్వు డీలింగ్స్ పెట్టుకోకూడదు. అప్పుడేమి అది బాగలేదు, ఇది బాగలేదు, అక్కడ డబ్బులు కట్టలేదు, ఇక్కడ డబ్బులు కట్టలేదు, అక్కడ అది చేయలేదు, ఇక్కడ అది చేయలేదు అని చెప్పనే కూడదు అసలు. అప్పుడు నీకు అసలు మంచి రిప్లైయే రాదు. ఎందుకంటే ఆకలి సహనాన్ని కోల్పెట్టేట్టుగా చేస్తుంది. ఎంత పెద్ద వ్యక్తినైనా సరే, ఎటువంటి వ్యక్తినైనా మంచి భోజనం పెట్టడం అని, భార్య మంచి భోజనం పెట్టడం నేర్చుకుంటే భర్తతో 90% గొడవలే పోతాయి. నిజం. సో మంచి భోజనం ఉండేటువంటి భార్య ఎప్పుడు కూడా పై చేయగానే ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అందుకని మంచి భోజనం ఉండటం నేర్చుకోవాలి, మంచి భోజనం పెట్టడం నేర్చుకోవాలి. భోజనం పెట్టిన తర్వాత ఏదైనా సమస్యలు చెప్పాలి తప్ప ఈ భోజనం మీద ఉన్నప్పుడు, ఆకలి మీద ఉన్నప్పుడు మైండ్ పనిచేయదు, వాళ్ళకి ఆలోచించుకునే శక్తి సామర్థ్యం ఉండదు. అప్పుడు నువ్వేం చెప్పిన వ్యతిరేకత తప్ప ఏమీ కనపడదు. కాస్త అన్నం తిన్న తర్వాత ప్రశాంతం కూర్చున్న తర్వాత మనసు అప్పుడు ఫ్రీ అయిపోద్ది. రాగానే నీళ్ళు ఇచ్చేసి రాగానే దేవుని మీద మనం ఏదైనా సరే రాగానే మనం వాళ్ళకి ఏది చేయాలో భోజనం పెట్టినప్పుడు ఆ తర్వాత నువ్వు ఎన్ని చెప్పినా వినగలిగే సామర్థ్యం ఆ బ్రెయిన్కి వస్తుంది. మనోళ్ళు అట్లా చేయరు. రావటం అది బాగలేదు, ఇది బాగలేదు, అక్కడ అప్పు కట్టలేదు, ఇక్కడ వీళ్ళు వచ్చారు, అక్కడ వాళ్ళు వచ్చారు, వాళ్ళు గొడవకు వచ్చారు, వీళ్ళు గొడవకు వచ్చారు, ఇంట్లో బియ్యం లేవు, గ్యాస్ లేదు, అది లేదు, ఇది లేదని మొదలు పెడతారు. ఇంకా వాడికి కోపం వచ్చి వేసుకుంటాడు చూడండి. ఇంకా మూలన కుక్కను కొట్టే కర్రను తీసుకొని కొడుతూనే ఉంటాడు. ఇంకా ఒకటే గొడవలు ఇళ్లల్లో. ఎప్పుడు చూస్తే ఎప్పుడు మాట్లాడి తెలియక ఆడవాళ్ళు చాలామంది దెబ్బలు తింటారు. ఎలా డీల్ చేయాలో తెలియక చాలామంది మరి యాతన పడుతూ ఉంటారు. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకని ఈమెం చేస్తుందంటే చాలా సుబుద్ధి కలిగినటువంటి ఆమె, బుద్ధిమంతురాలేమే, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, తరాలు కట్టుకుంటుంది. మూర్ఖురాలు తన నోటి మాట చేత మూర్ఖత్వం చేత మూర్ఖపు మాటలు మాట్లాడి గొడవలు పెట్టుకొని ఇంటి చుట్టూ ఎవరు మాట్లాడరు, వాళ్ళు ఒక్కళ్ళే బతుకుతుంటారు బిర్రని బెగ తీసుకొని. బంధువులు ఉండరు, స్నేహితులు ఉండరు, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు కొట్లాటలే, ఎప్పుడు రాజకీయాలే. కొంతమంది ఇళ్లలో చూస్తుంటే పిల్లలు అదే పని, తల్లిదండ్రులు అదే పని. అందుకని ఆ ఇంటికి అసలు ఎవరూ రారు, ఆ ఇంట్లో ఎవరు సంతోషంగా ఉండరు, వీళ్ళు ఉండరు, ఇతరులు ఉండనివ్వరు. సో మరి ఈమె ఎటువంటిదంటే సుబుద్ధి కలిగింది. అది ఈమె దుర్మార్గురాలు కాదు, మూర్ఖురాలు కాదు, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ. భర్త చూస్తే మొరటోడు, ఈమె చూస్తే ఆ సౌందర్యం కలిగినటువంటి ఆమె. సో ప్రియ దేవుని బిడ్డ, ఈమె ఏం చేసిందంటే ఇమ్మీడియట్గా ఆయన ఆకలి గుర్తుపట్టింది. ఎందుకు అలా మాట్లాడాడు అనేటువంటి పరిస్థితి గుర్తుపట్టి ఆహారాన్ని సిద్ధం చేసుకొని ఆమె వాళ్ళకంటే ముందుగా వెళ్ళి ప్రియ దేవుని బిడ్డ ఆ దావీదు కాళ్ళు పట్టుకొని
క్షమాపణ అడుగుతా ఉంది. అయ్యా ఇది నా తప్పని ఎంచయ్యా, ఇది నాది తప్పు, నువ్వు పంపిన పనివారు నా కంటికి కనపడలేదయ్యా, లేకపోతే నేను ఏదో ఒకటి మంచి పని చేసి పంపించేదాన్ని. నా ఏలినవాడా, నా ఏలినవాడా, నా ఏలినవాడా అని మాట్లాడతాం. ప్రైజ్ హల్లెలూయా. ఏమి చూస్తే ఐశ్వర్యవంతురాలు, అతను చూస్తే మామూలు వ్యక్తిగా ఉన్నాడు. అప్పటికి రాజరికాన్ని గురించినటువంటి పరిస్థితే లేదు. ఒక్కరోజు భోజనం చేస్తే చాలు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు దావీదు. కానీ అతన్ని కనుగొని అతని గురించి మాట్లాడుతుంది, నా ఏలినవాడా, నీ ప్రాణాన్ని దేవుడు మూటలో కట్టి ఉంచాడు కదా, నీ శత్రువులు సిగ్గుపడేటికి చేస్తాడు కదా, ఎందుకు నువ్వు నిష్కారణంగా రక్తం చిందిస్తున్నావు, ఎందుకు నిష్కారణంగా యుద్ధానికి వస్తున్నావు? ఒకరోజు నువ్వు రాజు అయిన తర్వాత రాజరికం పీఠమే కూర్చుంటే ఆ రోజు నీ యొక్క రక్తాపరాధం నిన్ను బాధపరుస్తుంది కదా, నువ్వు చేసిన పని నీకు దుఃఖాన్ని మిగులుస్తుంది కదా. చూసిన వాళ్ళంతా ఒక్క పూట భోజనం కోసం దావీదు లాంటి వాడు మరి ఒక కుటుంబాన్ని, ఒక తరాన్ని నాశనం చేశాడని చెబుతూ ఉంటే నిజంగా నువ్వు సంతోషం ఉండగలవా అని అతనికి పాఠాన్ని బోధిస్తూ ఉన్నది. ప్రైజ్ హల్లెలూయా. ముందుగా భోజనాన్ని పంపించింది, ఆ తర్వాత కాళ్ళు పట్టుకుంది, నమస్కారం చేసింది, ఆ తర్వాత మాట్లాడడం మొదలుపెట్టింది. నా మాట వినయ్యా. ప్రైజ్ హల్లెలూయా. దేవుని బిడ్డ, జ్ఞానవంతులు కోపాన్ని చల్లారుస్తారు, మూర్ఖులు కోపాన్ని రేపుతారు. జ్ఞానవంతులు తమ ఇంటిని కట్టుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులన్నీ ఓడబెరుక్కోవడానికో నాశనం చేసుకోవడానికో ఉండదు. కొంతమంది మాట్లాడే మాటలు ఆ తెగతింపులు అయిపోతాయి, వాళ్ళ బంధాలు తెగిపోతాయి, వాళ్ళ బాంధవ్యాలు తెగిపోతాయి, ఎప్పటి నుంచో కట్టుకున్న ఇళ్ళు తెగిపోతాయి. నోటి మాట వల్లే ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. నోటి మాట వల్లే భార్యాభర్తల సంబంధాలు మొక్కలైపోతున్నాయి. రావటం గొడవలు పెట్టుకుంటారు, రావడమే నేను చెప్పింది తెచ్చావా ఎదురుగానే వెళ్ళిపోయి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ కుటుంబాలు ఎప్పటికీ వర్ధిల్లవు. ఆ కుటుంబాల్లో భార్యాభర్తలు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు, వారి పిల్లలు సంతోషంగా ఉండలేరు, వాళ్ళు కూడా రెబలైపోతారు. ఈ మాటలు విని 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 ఒకరోజు రెబలైపోతారు వాళ్ళు కూడా. కుటుంబంలో సమాధానంగా శాంతియుతంగా లేకపోతే ఆ ఇల్లు, ఆ పిల్లలు కూడా అంత రౌడీలుగా తయారైపోతారు. తల్లిదండ్రులు కొట్లాడుకుంటూ ఉంటే పిల్లలు ప్రశాంతంగా ఉండరు, వాళ్ళు అంతకంటే గొప్పోళ్ళు అయిపోతారు, అంతకంటే రౌడీలు అయిపోతారు. ఈ రోజుల్లో పిల్లలు అంత రెబల్గా తయారవడానికి కారణం ఏంటి తెలుసా? తల్లిదండ్రులు కొట్టుకోవడం, తిట్టుకోవడం, వాళ్ళ ముందే నాశనకరమైన మాటలు మాట్లాడుకోవడం, వాళ్ళ ముందే భయంకరంగా తిట్టుకోవడం, ఇది పరిస్థితి. అటువంటి వాళ్ళ కుటుంబాలు ఎప్పటికీ వర్ధిల్లవు, ఎప్పటికీ ఆశ్రయించబడవు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు, వారి పిల్లలు దేవుని పిల్లలు అనబడతారు. ప్రైజ్ హల్లెలూయా. సో ఈమె ఏం చేసిందంటే సమాధానాన్ని కోరుకుంటూ వెళ్ళింది. యుద్ధం చేసే శక్తి ఉన్నా, తాను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఆమె జీవితంలో ఉన్నా, ఆమె ఎంత మాత్రం కూడా దావీదు ఎవరో తెలియదు అసలు ఆమెకి, ఆయన ఏం మేలు చేసాడో తెలియదు. కానీ ఇమ్మీడియట్గా అతని ఆకలి చల్లార్చడానికి, అతని కోపాన్ని ఆపటానికి, అతను తీసుకున్న నిర్ణయాన్ని, అతను ఎత్తిన కత్తిని తెచ్చడానికి ప్రయత్నం చేస్తాం. తన తరాలను కాపాడుకునే బాధ్యత ఆమె మీద ఉంది, తన పిల్లలను కాపాడుకునే బాధ్యత ఆమె మీద ఉంది. అంతేకాదు తన మందలను కాపాడుకునే బాధ్యత ఆమె మీద ఉంది, తన కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత నెత్తి మీద వేసుకుంది. చాలామంది ఏం చేస్తారు, తాడో పేడో తెలుసుకోవాల్సిందే, ఏదో ఒకటి అవ్వాల్సిందే, వాడా నేనా తేలాల్సిందే. ఆ తర్వాత చూసుకోవడానికి ఏముండదు, రక్తపాతం తప్ప ఏముండదు. అబీగయలు ఇంట్లో ఖచ్చితంగా దావీదు మాట చెప్పాడంటే ఖచ్చితంగా జరగాల్సిందే. ఇప్పుడు ఆమె ఇద్దరి జీవితాలను కాపాడుతుంది, అటు దావీదు జీవితాన్ని కాపాడుతుంది, ఇటు తన ఇంటి జీవితాన్ని కాపాడుతుంది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. సో దావీదు ఆకలిలో తను ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా, తను ఎటువంటి వాడో, దేనికోసం సిద్ధపరచబడ్డాడో, దేనికోసం ఆయత్తపరచబడ్డాడో, ఎటువంటి అభిషేకం పొందుకున్నాడో తెలుసు అతనికి. కానీ ఆకలి బాధలు అతను ఏం చేయాలో అర్థం కాక భయంకర డెసిషన్ తీసుకుని చేశాడు. ఒకవేళ అతను కానీ చంపేసి ఉంటే వీళ్ళందరినీ, అతను సింహాసనాన్ని పోగొట్టుకునేటువంటి వాడే. ఒకవేళ రక్తపాతం చిందించి నిష్కారణంగా వీళ్ళ దుఃఖానికి కారణమై ఉంటే, ఆనాడు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసినటువంటి మరి ఏశావులాగా ఇతడు కూడా భ్రష్టుడైపోయేవాడే కదా. కానీ అబీగయేల్ అటు దావీదు జీవితాన్ని, ఇటు తన కుటుంబాన్ని కాపాడుకుంది. దావీదుకు కావాల్సినటువంటి ఆహారం సప్లై చేసింది, అంతేకాదు అతనికి కావాల్సినటువంటి మాటలు కూడా, బోధన కూడా చేస్తా ఉంది. నువ్వు ఒక్క పూట భోజనం కోసం నీ ప్రాణం దేవుని మూటలో భద్రపరచబడి ఉంటే ఎందుకు నువ్వు నీ ప్రాణం కోసం అల్లాడుతున్నావు? దేవుడు నీ శత్రువులను దూరపరచునుగాక. నా ఏలినవాడా, నువ్వు నిష్కారణంగా రక్తం చిందించబాకు. ఎందుకు అంటే నీ పట్ల దేవుని గొప్ప చిత్తం ఉంది. ప్రైజ్ హల్లెలూయా. నువ్వు సింహాసనం ఎక్కుతావు ఒక రోజున, దేవుని రాజ్యాన్ని ఏలతావు ఒక రోజున. రక్త చరిత్ర కలిగినటువంటి నీవుగా ఏలకూడదు. నిజానికి దావీదు పట్ల దేవునికి ఒక గొప్ప చిత్తం ఉంది. దావీదు వేరు చిగురుగా, దావీదు సంతానముగా, దావీదుని యొక్క కుమారుడిగా ఆయన రావాలని ఎనాడో అనాది కాలంలో సంకల్పం ఉంది. ఇప్పుడు ఇతడు హంతకుడై కుటుంబాలను నరికి చంపేటువంటి వాడుగా ఉంటే దేవుని చిత్తం అనవసరంగా ఫెయిల్ అయిపోయేది, దేవుని చిత్తం అర్ధాంతరంగా ఆగిపోయేది. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు ఆమె తన కుటుంబాన్ని మాత్రమే కాపాడుకోవడానికి వెళ్ళడం లేదు,
దావీదును కూడా కాపాడడానికి వెళతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆమె ఇచ్చిన కానుక ఇద్దరి జీవితాన్ని కాపాడింది. ఆమె తీసుకొని పోయి ఎదురుగా పెట్టినటువంటి కానుక ఇద్దరి జీవితాలను కాపాడింది. 2 కుటుంబాలు, 2 తరాలను కాపాడింది. అటు దావీదు తరం వ్యర్థం కాకుండా. ఎందుకు అంటే దావీదు చక్రవర్తి అయ్యి దేవుని మాట వింటే అతని తరాలన్నిటినీ రాజరేఖలు ఉంచాలని, అతని కడుపున పుట్టిన ప్రతి ఒక్కరిని సింహాసనం ఎక్కించాలని, చివరికి అదే వంశంలో యేసుక్రీస్తు రాజాదిరాజుగా పుట్టాలని, ప్రభువుగా పుట్టాలని ఒక పెద్ద ప్రణాళిక ఉంది. సో ఇతని కోపముతోటి, ఆకలి బాధతోటి దీన్ని పోగొట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ముందుకు వస్తూ ఉన్నాడు. అందరిని ఎంకరేజ్ చేశాడు. వెళ్దాం, రండిరా పోదాం, అందరిని పోగేసుకొని వచ్చేస్తూ ఉన్నాడు. కానీ ఇవి మాత్రం పదండ్రా పోదాం అని చెప్పేసి దేన్ని తీసుకుని వస్తుంది? పగను కాదు, ప్రతీకారాన్ని కాదు, ఆహారాన్ని, ఆకలి మంటను చంపేటువంటి ఆహారాన్ని, ఆవేదనను ఆపేటువంటి, ఆ యొక్క ఉద్రేకను ఆపేటువంటి గొప్ప వర్తమానంతో వస్తూ ఉంది ఆమె. ఒక ప్రకటనతో వస్తూ ఉంది ఆమె. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ. మూర్ఖురాలు తన ఇంటిని ఉడబెరుక్కుంటూ ఉంది. జ్ఞానవంతురాలు తన ఇంటిని మాత్రమే కాదు, ఇతరుల ఇంటిని కూడా కడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈమె 2 ఇళ్లను కడతా ఉంది. దావీదు కానీ పాడైపోయి ఉంటే మంచి చక్రవర్తి ఆ దేశానికి వచ్చేవాడు కాదు. ఆ దేశంలో మంచి చక్రవర్తి ఏలుబడి చేసేవాడు కాదు. దావీదు కానీ ఒకవేళ ఈ విషయంలో ఓడిపోయి ఉంటే ఆ దేశం చిన్నాభిన్నం అయిపోయేది. ఆ దేశం ఇష్టం వచ్చిన రాజులతోటి, సౌలు లాంటి రాజులతో ఏలుబడి చేయటం జరిగేది. ఆ దేశానికి రావటం అర్హత కోల్పోయేవాడే. ఆ దేశాన్ని ఏలుబడి చేసే భాగ్యాన్ని అతడు కోల్పోయి ఉండేవాడు. అందుకే అతను అంటున్నాడు, ఇక్కడ చూద్దాం, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 34వ వచనం. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల, నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడువబడనన్న మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని సమాధానముగా ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను. ఇంకా ముందు 33వ వచనంలో చదివితే, నేను పగ తీర్చుకొనకుండగను, ఈ దినమున ప్రాణము తీయకుండగను, నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 3 సార్లు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. నువ్వు చూపిన బుద్ధి విషయమై, నువ్వు చూపిన జ్ఞాన విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. నువ్వు సమాధానం గలదనవి ఇంటికి వెళ్ళు. రక్తపాతంతో గెలగెల కొట్టుకోసినటువంటి సమయంలో ఒక స్త్రీ యొక్క సుబుద్ధి గలటువంటి కార్యం, ఒక స్త్రీ యొక్క కార్యము ఇరువురు కుటుంబాల మధ్యలో సమాధానం ఇచ్చింది. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు సమాధానంతో వెళ్ళు, నేను ఇంటికి రాను. ఇంకా నా మాట వెనక్కి తీసుకుంటున్నాను, నా కత్తిని వెనక్కి తీసుకుంటున్నాను, నా పరివారాన్ని వెనక్కి తీసుకుంటున్నాను, నా శబదాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాటును ఇచ్చిన కానుక మహాక్రోధమును చల్లారుస్తుంది. తెలుసా నీకు కానుక ఇవ్వడం, తీసుకోవడమే తెలుసా? మా అత్త ఏం పెట్టింది, మా మామ ఏం పెట్టాడు, మా చెల్లోళ్ళు ఏం పెట్టారు, మా పుట్టింటోళ్ళు ఏం పెట్టారు. ఎంతసేపటికి ఆడపిల్లలు ఏమనుకోవద్దు, నేను చెప్తున్నాను, ఏం పెట్టారు, ఏం తెచ్చుకోవాలి, ఇది మా అత్త ఇచ్చింది, అది మా మామ ఇచ్చాడు, ఇది మా మేనత్త ఇచ్చింది, ఇది మా మేనమామ పెట్టాడు, ఇది వాళ్ళు పెట్టారు, ఇది వీళ్ళు పెట్టారు, ఇది మా ఆయన పెళ్లి రోజుకు పెట్టాడు, ఇది పుట్టినరోజుకు పెట్టారు, పలానోళ్ళు, అంతే ఎవరెవరో ఇచ్చి మొత్తం ముందేసుకొని చూపిస్తూ ఉంటావు. అసలు ఏనాడని ఇవ్వటం తెలుసా నీకు? కానుక ఇవ్వటం తెలుసా? క్రోధముతో ఉన్నటువంటి మీ తోడికోడల మధ్యలో, కోపంతో ఉన్నటువంటి మీ అత్తగారింటికి, మీ మేనమామ ఇంటికి, లేకపోతే మీ పుట్టింటికి ఏయో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల మధ్యలో ఏదైనా బహుమానం తీసుకెళ్తున్నావా? ఏదైనా బహుమానం తీసుకుని ఒక మంచి వర్తమానం ఇవ్వగలుగుతున్నావా? వీలు కలుగు చేసుకుంటున్నావా? బహుమానం తీసుకొని పోయి మాట్లాడడానికి, ఒక మంచి మాట మాట్లాడడానికి, ప్రభా నాకు ఇచ్చే గుణం దయచేయి. కానుక ఎటువంటి మరణాన్ని ఆపిందో చూడండి. ఇక్కడ ఆమె ఇచ్చినటువంటి చిన్న కానుక ఒక పూట భోజనం వాళ్ళకి ఇస్తే, ఆ ఒక్క పూట భోజనం మరణాన్ని ఆపింది, నాశనాన్ని ఆపింది, వినాశనాన్ని సద్దుమణిగేటట్టుగా చేసింది. ఆమె మాట్లాడిన మాట ఆమె ఇంటికి సమాధానం తీసుకొచ్చింది, ఆమె ఇంటికి ఆదరణ తీసుకొచ్చింది, ఆశీర్వాదం తీసుకొచ్చింది. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ కావాలి. డబ్బున స్త్రీయో, అందమైన స్త్రీయో, లేకపోతే చదువుకున్న స్త్రీయో కాదు కావాల్సింది. సుబుద్ధి కలిగినటువంటి భార్య దొరకటం అరుదు. అటు దొరికితే ఒకవేళ ముత్యము కంటే విలువైనది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఎటువంటి స్త్రీగా ఉన్నావు నువ్వు? కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎటువంటి బహుమానం ఇచ్చే వ్యక్తిగా నీవు ఉన్నావు? నీ ఇచ్చే చెయ్యిగానే ఉందా? క్రోధాన్ని చల్లార్చడానికి, క్రోధాన్ని రేపటానికి కాదు. భర్త రాగానే భార్య కూర్చొని వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు. నా చేసిన కుటుంబం ఉంది. ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా మెకానిక్ పని చేసి వస్తాడు. సాయంత్రం రాగానే గుమ్మంలోనే కూర్చుంటుంది ఆయన భార్య. రావడంతో చెప్పేస్తుంది, వాళ్ళు అట్లా అన్నారు, వాళ్ళు అట్లా గొడవ పెట్టారు, వీళ్ళు ఇట్లా గొడవ పెట్టారు, వాళ్ళు అట్లా నన్ను అన్నారు, రాపోదాం అడుగుదాం. అమ్మ కాస్త స్నానం చేస్తానమ్మా, పొద్దు నుంచి పని చేస్తున్నానమ్మా. లేదు నువ్వు వచ్చాకనే, లేకపోతే నేను నీకు అన్నం పెట్టను,
తీసుకొని పోయి వాళ్ళ మీద గొడవ వేసి ఆయన నిలబడి చూస్తూ ఉంటాడు. వాళ్ళ మీద అరిచి 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 వస్తుంది. ఈయనకి ఈ లోపల ఉన్న ప్రాణం కూడా పోయింది. ఇక అట్లనే ఇంటికి వచ్చి స్నానం కూడా చేయకుండా ఆ మురికి బట్టలతోనే పడుకున్నాడు. ఒకసారి అయితే ఒకసారి స్నానం చేసి ఏం తినడానికి ఇష్టం లేక వాళ్ళు మాట్లాడిన మాటలకి అట్లనే పడుకునేవాడు. దేవుని బిడ్డ భయంకరమైనటువంటి మరణం అతని జీవితంలో వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా అకస్మాత్తుగా చనిపోయాడు ఆయన. గుండె పగిలిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి చనిపోయాడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు ఎవరు లేరు ఇక వాదించడానికి. అందుకే చెప్తాను ఈరోజు దేవుని బిడ్డ, వాదిస్తున్నావా? అనవసరం మాటలు నెత్తినేసుకుని, అనవసరం ప్రజలందరినీ మాటలు నెత్తి మీద పెట్టుకొని, భర్త రాగానే, కుటుంబంలో పిల్లలు రాగానే వాళ్ళకి ఎక్కేసి, రే పదండ్రా, ఏంట్రా కూర్చున్నావు, గాజు తొడుక్కున్నావా, చేతగానోడా లే. పిల్లలను లేపుతుంటారు కొంతమంది, పదరా, వేసేయరా, తీసేయరా అంటుంటారు. ఈరోజు అటువంటి ఎక్కేసినటువంటి తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా యుద్ధానికి కాలు దువ్వేటట్టుగా చేసిన పిల్లలందరూ కూడా ఈరోజున్న భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. లేవలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారు. కొట్లాట్ల మధ్యలో దెబ్బలు తిని లేవలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారు. ఎంతోమందిని చూశాను నేను. కానీ అబీగైల్ ఎటువంటిదంటే సుబుద్ధి కలిగినది. తన కుటుంబానికి సమాధానం, ఈ కుటుంబాన్ని మాత్రమే కాదు, తన కుటుంబాన్ని మాత్రమే కాదు, ఆ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. దావీదు కుటుంబాన్ని కూడా కాపాడుతాం. విచక్షణ కోల్పోయి వస్తున్నటువంటి ఆ కుటుంబాన్ని, జీవితం గమ్యం తెలియకుండా ఒక్క పూట భోజనం దొరకలేదని ఆకలి బాధతోటి హంతకుడిగా మారాలని, నాశనం చేయాలని, అనేకులు కడుపు కోత మిగిల్చాలని, అనేకులు తాలిబొట్లు తెంచాలని, మగవాడు అనేవాడు లేకుండా, ఆధారం లేకుండా చేయాలని వస్తున్నటువంటి అతని యొక్క పగను, ప్రతీకారాన్ని అడ్డుకున్నది. అందుకే మనం ఇవ్వటం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మనం వెళుతున్నామంటే ఏదో తీసుకొని వెళ్ళాలి. వచ్చేటప్పుడు తెచ్చుకోవడం, మొత్తం సంచి తీసుకొని పోకూడదు. కొంతమంది మా ఇంటికి వెళ్తున్నాం పలానా తెచ్చుకుంటాను, సంచి తెచ్చుకుంటారు. అందుకే ఆడబిడ్డలు వస్తున్నారంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వదినలకి, మరదళ్ళకి అస్సలు నచ్చదు. అబ్బా వచ్చేస్తుంది ఆయన, ఎత్తుకొని పోదు ఏదో ఒకటి. మా ఆయన కాకపడుతుంది, ఏదో ఒకటి తీసుకొని పోద్ది. ఏమొచ్చిందంటేనే మాకు తలకాయ నొప్పి. వెళుతూ తీసుకెళ్ళు, వెళుతూ ఇచ్చే చేయక వెళ్ళు. ఆ తర్వాత నువ్వు సంతోషంగా ఏదైనా ఇస్తే తెచ్చుకో, బాగుంటుంది. అంతే తప్ప ఎంతసేపు తెచ్చుకోవాలి. పుట్టిల్లంటే తెచ్చుకునేది ఒక ఏటీఎం బ్యాంక్ లాగా చూడొద్దు దయచేసి. ఒకవేళ అలా ఉంటే నీ జీవితం చాలా వేదనకరంగా మార్చబడుతుంది. నువ్వంటే ఎవరికి నచ్చదు అసలు. ఎక్కడికి వెళ్ళినా, ఏ బంధువుల ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొని పో. నీ చేతిలో ఏదైతే ఉందో నువ్వేం తీసుకొని పోగలవో అదే తీసుకొని పో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ రాకను వాళ్ళకి సంతోషకరంగా చేస్తాడు. పగలు ప్రతీకాలు తీసివేస్తాడు, వేదనలను తీసివేస్తాడు, రోదనలను తీసివేస్తాడు, అద్భుతం చేస్తాడు దేవుడు, ఆశ్చర్యకరం చేస్తాడు. అందుకే నీ జ్ఞాపకం ఒకటి వాళ్ళ జీవితంలో ఉండాలి. నువ్వు వెళ్ళినప్పుడు ఒక జ్ఞాపకం ఉండాలి. నువ్వు పలాంది చేసావన్నా నీకు సంబంధించిన జ్ఞాపకం ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి. నీ ఇంట్లో అందరి జ్ఞాపకాలు కాదు, నీ జ్ఞాపకం కూడా ఇతరుల ఇంట్లో ఉండాలి. నువ్వు మాట్లాడిన మంచి మాట జ్ఞాపకం ఉండాలి, ఒక ఓదార్పు మాట, ఒక ధైర్యపరిచే మాట, నువ్వు ఇచ్చిన ఒక బహుమానం ఉంటే ఈ కోపాలు, తాపాలు ఇవన్నీ పోతాయని. ప్రైజ్ లాడాలి లూయా. అందుకని సుబుద్ధి కలిగి బ్రతకాలి. నువ్వు అబీగయలేగా సుబుద్ధి కలిగి బ్రతకాలి. కానుక ఇవ్వటం నేర్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఇస్తావో నీ కుటుంబం శాపం నుంచి విడుదల పొందుతుంది, మరణకరమైన పరిస్థితి నుంచి విడుదల పొందుతుంది, రక్తపాతం నుంచి విడుదల పొందుతుంది. మన మామూలుకి ఇస్తే ఆనందం కలుగుతుంది, శత్రువులకి ఇస్తే రక్తపాతం నుంచి విడుదల పొందుతుంది. ప్రైజ్ లాడాలి లూయా. నేను ఒక విషయం విన్నాను. రాజశేఖర రెడ్డి గారు తల్లిగారు ఆ రోజులు ఫ్యాక్షనిస్టుల కాలంలో వీళ్ళకి వ్యతిరేకంగా చాలామంది ఫ్యాక్షనిస్టులు ఉంటే వాళ్ళని పిలిచి రాత్రిపూట భోజనం పెట్టేదంట. వాళ్ళని పిలిచి వాళ్ళ భార్యలతో మాట్లాడేదంట. అమ్మ ఎందుకమ్మా ఇవన్నీ, ఈ ఫ్యాక్షనిజం ఎందుకమ్మా, ఈ నరుక్కోవటం ఎందుకమ్మా, వద్దమ్మా అని చెప్పేసి వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తుండేదంట, వాళ్ళకి ఏదో ఒకటి పెడతా ఉండేదంట. సో చెప్తుంటారు ఆమె ఎంతో దేవుడిని నమ్ముకుంది ఆ రోజుల్లో. దేవుడిని నమ్ముకొని ఈ పగల ప్రతీకారం లేకుండా ఆపాలని చూసేది ప్రతిసారి కూడా. ఈ పగల ప్రతీకారం లేకుండా వాటిని ఆపాలని చాలా వాళ్ళకి ఏదో కావాలని ఇచ్చేసేసి వాళ్ళకి మంచి మాటలు చెప్పి వచ్చేదంట. వాళ్ళు కత్తులు కటాలు తీసుకొని ఏమన్నా నరకాలను చూస్తూ ఉంటే ఏమో పోయి మంచి మాటలు చెప్పి వచ్చేదంట. సో ప్రియ దేవుని బట్టి అనేకమైనటువంటి ఆమె వల్ల అనేకమైన పోరాటాలు ఆగిపోయినాయి, అనేకమైనటువంటి మరి రక్తపాతాలు ఆగిపోయినాయని చెప్తుంటారు. ప్రియ దేవుని బట్టి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడతారు. అందుకని మనం చాటుని ఇచ్చేటువంటి బహుమానం కోపమును చల్లారుస్తుంది. ఒడిలో ఉంచినటువంటి బహుమానము ఏం చేస్తా తెలుసా? మహాక్రోధమును చల్లారుస్తుంది. మహాక్రోధాన్ని చల్లార్చేది ఏంటో తెలుసా? నీ ఇంటి మీదకి వచ్చే విపత్తును ఆపేది ఏంటో తెలుసా? నీ ఇంటి మీదకి వచ్చే కష్టాన్ని ఆపేది ఏంటో తెలుసా? నువ్వు ఇచ్చే బహుమానం, నువ్వు ఇచ్చేటువంటి ఒక మంచి మాట. ప్రైస్తలాడాలి హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ఇచ్చేవారమై ఉండాలి, శత్రువులు కూడా ఇచ్చేవాళ్ళమై ఉండాలి. మిత్రులకి ఇస్తే నీకు సమాధానం కలుగుతుంది, శత్రువులకి ఇస్తే నీ రక్తపాతం ఆగిపోతుంది, నీ ఇంటి మీద రావాల్సిన విపత్తులు ఆగిపోతాయి. అందుకే మనం ఇచ్చేవారిగా మారాలి. అబీగైల్ వాడు శత్రువు, వాడికే మనం ఎందుకు ఇవ్వాలి? వాడి శత్రువు, వాడికి మాట్లాడడం తెలియదు, మనమేంటి వాడితో సరిగ్గా మాట్లాడేది, పదండి పోదాం అని అంటే ఆమె జీవితం రక్తపాతం అయిపోయేది, బ్రతుకులో చాలా నష్టపోయేది ఆమె. ప్రియ దేవుని బిడ్డ తనందరినీ కాపాడుకుంది. ముఖ్యంగా రాబోతున్న వ్యక్తి దావీదు జీవితాన్ని కాపాడింది, శత్రువు జీవితాన్ని కూడా కాపాడింది.
దావీదే ఒప్పుకుంటున్నాడు, నువ్వు కానీ తొందరపడి నాకు వచ్చి ఉండకపోతే నేను హంతకుండా అయిపోయేవాడిని, నువ్వు త్వరపడి నాకు వచ్చి నా ఎదురుగా నిలబడకపోతే, ఇటువంటి వార్త నాకు చెప్పకపోతే, ఈ బహుమానం నాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా నేను నరహత్య చేసి అయ్యేవాడిని, రక్తపాతం జరిగేదే నా ద్వారా. దేవుడే నిన్ను పంపించాడు, దేవుడే ఆపాడు అని చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం దేవుని పంపిన సమాధాన దూతలుగా మారాలి. అక్కడ మాట ఎక్కడ చెప్పి, ఇక్కడ మాట అక్కడ చెప్పి, భర్తకి చుట్టుపక్కల వాళ్ళకి, భర్తకి సొంత అన్నదమ్ములకు గొడవలు పెట్టి, సొంత అన్నదమ్ములకే గొడవలు పెడుతుంటారు తోటి కోడలు వచ్చిన వాళ్ళు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పేసేసి వాళ్ళకి అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి పెరిగి ఒక ఇంట్లో ఉండి ఒక తల్లి కడుపులోంచి వచ్చినటువంటి వాళ్ళకి చిచ్చులు పెట్టేస్తారు. వాళ్ళ మాటలు వీళ్ళు వింటారు, వీళ్ళ మాటలు వాళ్ళని, మొత్తాన్ని గొడవలు పెట్టుకొని కలవరు. ఇక పుట్టబోయే పిల్లలు అసలు కలవరు. అందుకని సమాధాన పరిచేవారిగా మనం ఉండాలి తప్ప విడగొట్టే వాళ్ళగా, బంధాలు తెంచేసే వాళ్ళగా మన జీవితం ఉండకూడదు. అది నీకు మంచిది కాదు, అది నీకు క్షేమం కాదు, నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు, అది ఎప్పుడు శాపంగానే ఉంటుంది. నీకు సమాధానం ఉండదు. ఒక ఇంట్లో సమాధానం లేకుండా చేసావంటే నీ ఇంట్లో ఎప్పటికీ సమాధానం ఉండదు. అందుకని ఈ రోజున సమాధానంతో నింపబడదాం, సమాధాన వార్తలు మాట్లాడదాం, సంఘానికి క్షేమంకరంగా మాట్లాడదాం, సంఘంలో ఉన్న వ్యక్తుల మధ్యలో సాడీలు చెప్పకుండా, సంఘాన్ని చెదరగొట్టకుండా, సంఘ క్షేమాన్ని ప్రాణపదంగా ఎంచుకుందాం. నా సంఘం క్షేమంగా ఉండాలి, నా సంఘం దేవుని సంఘంలో కట్టబడాలి, నా ప్రజలు కట్టబడాలంటే ఒక ఆకాంక్ష కలిగి నువ్వు ఉన్నప్పుడు సంఘ క్షేమమే నీ ఇంట్లో క్షేమంగా మారుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎదుటి వ్యక్తి ఒకవేళ రాంగ్ స్టెప్ వేసి వస్తుంటే రెచ్చగొట్టే పరిస్థితులుగా మాట్లాడకుండా కాపాడే పరిస్థితులు మనం ఉన్నప్పుడు మన కుటుంబాలు కాపాడబడతాయి, మన జీవితాలు కాపాడబడతాయి, మన బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే మనం ఇచ్చువారం అయి ఉండాలి. అబీగయలు కానుక ఆమె తరాలను కాపాడింది, మరి దావీదు తరాలను కాపాడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రభు నన్ను ఇచ్చు చెయ్యిగా, శత్రువులు సైతం ఇచ్చే వ్యక్తిగా మారాలి ప్రభు, శత్రువులు సైతం నేను ఇచ్చే వ్యక్తిగా నా బ్రతుకు మారాలి ప్రభు, నా చేతిని అలా మార్చు తండ్రి, నాకు అటువంటి కృపద ఇచ్చే ప్రభు అని చెప్పేసి అడుగుదాం. ప్రార్థన చేసుకుంటాం, తలలో వంచి ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం. శత్రువులకు సైతం ఇచ్చే చెయ్యిగా ప్రభు నా చేతిని మార్చండి. చాటున ఇచ్చిన బహుమానము మహాక్రోధమును చల్లారుస్తుంది, ఒడిలో ఉంచిన కానుక కోపమును చల్లారుస్తుంది. ప్రభువా, నేను కోపాన్ని మహాక్రోధాన్ని సహితము తండ్రి ఆర్పివేసే వ్యక్తిగా నా జీవితం మారాలి. నా ద్వారా కోపాలు రగలకూడదు, నా ద్వారా మహాక్రోధాలు రాకూడదు, నా ద్వారా బంధాలు తెగిపోకూడదు, నా ద్వారా రక్తపాతం రాకూడదు ప్రభువా. నా ద్వారా సంతోషం ప్రవహించాలి, సమాధానం ప్రవహించాలి, నది వలె క్రీస్తు సమాధానం, క్రీస్తు వాక్యం ప్రవహించాలి తండ్రి. అయ్యా, మీరు నడిపించండి, అయ్యా మీరు అభిషేకించండి, మీరు ఆశీర్వదించండి తండ్రి. సమాధానంతో నింపండి నాయన, జీవముతో నింపండి ప్రభు, ధైర్యంతో నింపండి ప్రభు. నా బ్రతుకు ఈ ఒక్క బ్రతుకు నాయన సమాధాన బ్రతుకుగా మారాలి తండ్రి, ఆశీర్వాద బ్రతుకులుగా మారాలి ప్రభు. మీ అభిషేకంతో నింపండి తండ్రి, ఆశీర్వాదంతో నింపండి ప్రభు. ఎంతమంది అయితే కుటుంబాల కలతలు కలహాలు కలిగి, బంధాలు బాంధవ్యాలు తెగిపోయి, రక్త సంబంధాలు తెగిపోయి తండ్రి, కొట్లాటల మధ్యలో రక్త సంబంధికులు కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు, యేసుక్రీస్తు నామములో వారి పగ ప్రతీకారం చల్లారి పోవునుగా కానీ చెబుతున్నాం. వారి మధ్యలో ఉన్నటువంటి పగ ప్రతీకారం నిర్మూలమైపోవునుగాక, సమాధాన వారధి కట్టబడునుగాక, సంతోష వారధి కట్టబడునుగాక. మీరు కృప చూపి నడిపించి బలపడి సహాయం చేయండి, మీరు అద్భుతం చేయండి. అబీగయలుకి ఇచ్చినటువంటి నాయన జ్ఞానం, బుద్ధి, వివేకం ఇరువురికి దయచేయండి ప్రభు. ఎవరికి నష్టం వాటిల్లకుండా తండ్రి నాయన, ఎవరు నష్టపోకుండా తండ్రి నాయన, మీ బిడ్డలు మీరు నిలబెట్టండి తండ్రి, మీ బిడ్డలు మీరు బ్రతికించండి నాయన. మీ కృపతో నింపండి ప్రభువా, మీ జీవముతో నింపండి ప్రభువా, ధైర్యముతో నింపండి ప్రభువా. మీ శక్తితో నడిపించి బలపరిచి స్థిరపరచమని, ఆశీర్వదించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడిగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చునుగాక. ఆమేన్, ఆమేన్. మీకోసం మరొకసారి ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ మీ ఇంటి మీద నెమ్మదిగా సంతోషంగా సాగిపోతున్న మీ ఇంటి మీద హఠాత్తుగా శత్రువులు పగబట్టి వచ్చారేమో, పగబట్టి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారేమో, మీ చుట్టుపక్కల వారు, లేకపోతే మీ బంధువులు, మీరు తెలిసినటువంటి వారు, అబీగయలు ఇంటి మీదకి రావాలనుకున్న శత్రు సమూహంలాగా మీ ఇంటి మీద కూడా దాడి చేయాలని చూస్తూ ఉన్నారేమో, మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. శత్రువు దాడిని తిప్పి కొట్టి దేవుడు సమాధానంతో పంపించినట్టుగా, నీ ఇంటికి సమాధానం కలిగినట్టుగా ప్రార్థన చేయబోతున్నాను. ఎంతమంది ఇళ్ల మీదకి శత్రువులు రాబోతున్నారు, ఎంతమంది ప్రజలు దాడి చేయబోతున్నారు, వారందరూ కూడా చెయ్యెత్తి నాతో పాటు ప్రార్థన చేయండి.
అబీగైల్ ఇంటిని సమాధానంతో నింపిన దేవుడు నీ ఇంటిని అలాగే నింపాలని ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేద్దాం మనమందరం ఏక మనసుతో. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు దేవా మీరు అద్భుతం చేయండి తండ్రి. ఎంతమంది ఇళ్ల మీదకు నాయన అయా నిర్దోషులుగా బ్రతుకుతూ సమాధానంగా బ్రతుకుతున్నటువంటి ఇళ్ల మీదకి ఎంతమంది శత్రువులు పగబట్టి రాత్రులు నాయన వారింటి చుట్టూ తిరుగుతూ భయాన్ని కలిగిస్తున్నారు, ఎంతమంది రౌడీలు గుండాలు తిరుగుతున్నారు. యేసు క్రీస్తు నామములో తండ్రి ఆయన నీ బిడ్డల ఇల్లు కాపాడబడును గాక తండ్రి. శత్రు శేషం నుంచి విడుదల పొందును గాక అని చెబుతున్నాం. ఏ శత్రువు పడగనేడ పడకూడదని చెబుతున్నాం. యేసు క్రీస్తు నామములో మీ సన్నిధి దిగివచ్చును గాక తండ్రి, మీ ఆదరణ దిగివచ్చును గాక. నీ బిడ్డలను ముట్టినవాడు నీ కంటి పాపను ముట్టినట్టే అని చెబుతున్నాం. యేసు క్రీస్తు నామములో వారి ఒంటి మీద ఎక్కడ చెయ్యి పడకూడదు నాయన, ఏ శత్రువు నీడ పడకూడదు. యేసుక్రీస్తు నామములో నీ పిల్లలు సురక్షితంగా క్షేమంగా బ్రతికెదరుగాక, నీ పిల్లలు సమాధానంగా బ్రతికెదరుగాక, ఆశీర్వాదకరంగా బ్రతికెదరుగాక తండ్రి. మీ కృప ఆదరణ ఆశీర్వదించి నడిపించి బలపడి సాయించు, శక్తితో నింపడి జీవముతో నింపడి ఆశీర్వాదంతో నడిపించి బలపడి సాయించమని, మీరు అభిషేకించమని దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు